ఒక చెట్టు 21 బలులు కోరుకుంది. 17 మంది ఇప్పటికే చనిపోయారు. రక్తం కక్కుకుని ఆ ఊరు వాళ్ళు భయంతో ఆ చెట్టును నరికేశారు. కాని ఆ శాపం ఆగలేదు. అది తన 21వ బలి కోసం ఎదురుచూస్తోంది. ఆ చావు ఒక అందమైన చిన్న తెల్లపిల్లి రూపంలో వస్తుంది. దెయ్యాలు లేవని నిరూపించడానికి వెళ్లిన 4 కుర్రాళ్ళు ఆ శాపానికి చివరి బలులవుతారా? ఒరిస్సాలోని మంగళజోడి అనే మారుమూల గ్రామం. ఆ ఊరి చివర పాడుబడిన గుడి దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. కొన్నాళ్ల క్రితం ఆ ఊరిలో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది. ఆమె చనిపోయే ముందు ఒక శాపం పెట్టింది. దసరా పండగలోపు ఈ చెట్టు 21 మందిని బలి తీసుకుంటుంది అని. ఆ తరువాత విచిత్రమైన చావులు మొదలయ్యాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్లిన వాళ్లు కొద్ది రోజులకే రక్తం కక్కుకుని చనిపోయేవారు. చనిపోయే ముందు వాళ్లంతా ఒకే మాట అనేవారు, ఒక తెల్ల పిల్లి కనిపించింది అని. భయపడిపోయిన ఊరి జనం ఆ చెట్టును నరికేశారు. కాని ఆ చెట్టు మొద్దు మాత్రం అక్కడే ఉంది. దాన్ని కదిలించే ధైర్యం ఎవరికీ లేదు. ఈ కథ విని భువనేశ్వర్ నుండి 4 కాలేజీ కుర్రాళ్ళు కిరణ్, సందీప్, అజయ్, రాహుల్ యూట్యూబ్ వీడియో తీయడానికి ఆ ఊరికి వచ్చారు. వాళ్లది గోస్ట్ హంటర్స్ ఛానల్. ఊరి పెద్దలు వాళ్లను బ్రతిమాలారు. బాబులు, అది నిజం. ఇప్పటికే 17 మంది చనిపోయారు. దసరాకు ఇంకా వారం రోజులే ఉంది. ఆ మొద్దు దగ్గరికి వెళ్ళొద్దు అని. కిరణ్ నవ్వి, అవన్నీ కట్టుకథలు తాతా. మేము సైన్స్ని నమ్ముతాం. ఈ రాత్రికి అక్కడే టెంట్ వేసుకుని ఉంటాం. ఉదయం మీ నమ్మకాన్ని పటాపంచలు చేస్తాం అని చెప్పి కెమెరాలు, లైట్లతో ఆ చెట్టు మొద్దు దగ్గరికి వెళ్లారు. రాత్రి 10 గంటలైంది. చలిగా ఉంది. 4 చలిమంట వేసుకుని కెమెరాలు రికార్డింగ్లో పెట్టి కూర్చున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు చలిమంట ఒక్కసారిగా ఆరిపోయింది. ఏమైంది అన్నాడు సందీప్. గాలికి ఆరిపోయి ఉంటుంది అన్నాడు కిరణ్. కాని అతని గొంతులో భయం మొదలైంది. అప్పుడే రాహుల్కి పొదల చాటున ఏదో కదిలినట్టు అనిపించింది. 2 కళ్ళు మెరుస్తున్నాయి. అదిగో అక్కడ ఒక తెల్ల పిల్లి అన్నాడు రాహుల్ నెమ్మదిగా. 4 అటు చూశారు. నిజంగానే ఒక చిన్న తెల్లపిల్లి వాళ్ళనే చూస్తూ కూర్చుంది. అది చాలా అందంగా ఉంది. కాని దాని చూపులు మాత్రం వింతగా ఉన్నాయి. వెళ్ళి పట్టుకుందాం అంటూ రాహుల్ లేచాడు. వద్దురా, అది అడవి పిల్లి కావచ్చు. కిరణ్ ఆపినా రాహుల్ వినలేదు. ఆ పిల్లి నెమ్మదిగా పొదల్లోకి నడిచింది. రాహుల్ కెమెరా ఆన్ చేసి దాని వెంటే వెళ్ళాడు. గంట గడిచింది. రాహుల్ రాలేదు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు? సందీప్కి ఏడుపు వస్తోంది. వెతుకుదాం పదండి అని కిరణ్, అజయ్ లేచారు. ఇద్దరూ 2 దిక్కులకు వెళ్లారు. ఇప్పుడు సందీప్ ఒక్కడే ఆ మొద్దు దగ్గర మిగిలాడు. సందీప్కి వెనుక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించింది. తిరిగి చూశాడు. రాహుల్ నిలబడి ఉన్నాడు. ఏరా, ఎక్కడికి వెళ్ళావు? భయమేసింది అన్నాడు సందీప్. రాహుల్ సమాధానం చెప్పలేదు. అతని బట్టలన్నీ మట్టి కుట్టుకుని ఉన్నాయి. కళ్ళు మాత్రం ఆ తెల్లపిల్లి కలలా మెరుస్తున్నాయి. రాహుల్ నెమ్మదిగా సందీప్ దగ్గరికి వచ్చి అతని చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు. సందీప్ కళ్ళు పెద్దవి అయ్యాయి. అతను భయంతో కేకవేయబోయాడు. కాని రాహుల్ అతని నోరు మూసేశాడు. కొద్దిసేపటికి కిరణ్, అజయ్ తిరిగి వచ్చారు. అక్కడ సందీప్ లేడు, రాహుల్ లేడు. వాళ్ళ టెంట్ కూలిపోయి ఉంది. వాళ్ళ కెమెరాల్లో ఒకటి మాత్రం ఇంకా రికార్డ్ అవుతూనే ఉంది. అజయ్ భయంతో వణికిపోతూ, పోలీసులకు ఫోన్ చేద్దాం పద్రా అన్నాడు. ఉండు అన్నాడు కిరణ్. వాడి కళ్ళు ఆ పాత ముద్దు మీద పట్టాయి. దానిమీద
ఇప్పుడు 20 అని గోరుతో గీరినట్టుగా ఉంది. అప్పుడే వాళ్ల వెనుక నుండి చల్లటి గొంతు వినిపించింది. ఇంకొక్కరే మిగిలారు. వాళ్ళు తిరిగి చూశారు. సందీప్, రాహుల్ నిలబడి ఉన్నారు. వాళ్ల పక్కన ఆ తెల్ల పిల్లి కూర్చుని ఉంది. మరుసటి రోజు ఉదయం ఊరివాళ్లు వచ్చి చూశారు. అక్కడ ఎవరూ లేరు. కాని ఆ ముద్దు మీద 21 అని రక్తం మరకలతో రాసి ఉంది. ఆ దసరా పండగ ప్రశాంతంగా జరిగిపోయింది. కాని ఆ శాపం తీరిపోలేదని ఆ ఊరివాళ్ల నమ్మకం. ఎందుకంటే ఆ 21వ బలి ఆ శాపాన్ని స్వీకరించి తర్వాతి దసరా కోసం ఎదురుచూస్తూ ఆ తెల్లపిల్లి రూపంలో అక్కడే తిరుగుతోందని వాళ్ళు ఇప్పటికీ చెప్తారు. ఆ 4 కుర్రాల కెమెరా అక్కడే దొరికింది. కానీ అందులో రికార్డైన దృశ్యాలు ఎవరూ చూడలేకపోయారు. ఆ ఊరివాళ్లు ఇప్పటికీ చెప్తారు, అమావాస్య రాత్రుల్లో ఆ మొద్దు దగ్గర నుండి ఆ తెల్లపిల్లి బయటికి వస్తుందని. అది తన 22వ బలి కోసం వెతుకుతుందేమో. మీకు రాత్రిపూట ఒంటరిగా తెల్లపిల్లి కనిపిస్తే దాని కళ్ళలోకి చూడకండి. అది దారి తప్పిన పిల్లి కాదు, చావుకు దారి చూపే ఆత్మ కావచ్చు. ఈ కథ మిమ్మల్ని భయపెట్టి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి భయంకరమైన నిజ జీవిత అనుభవాలు, జానపద కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.